పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యికి అనుమతించిన పాపాత్ములు ఎవరు అన్న విషయమై విచారణ కూడా మొదలైంది. టీటీడీ నిబంధనలు సవరించి అడ్డగోలుగా వ్యవహరించిన వారి గుట్టురట్టు చేసేలా ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ విషయమై ఇప్పటికే సిట్ దర్యాప్తు చేయగా పాత్రధారులు అందరినీ గుర్తించి జైలుకు తరలించారు. అయితే నిబంధనలను సాకుగా చూపి అసలు సూత్రధారులు తప్పించుకున్నారు. అయితే ఇలాంటి ఘోరం ఇంకొకసారి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. సోమవారం తిరుమల చేరుకున్న కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ విచారణ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఫైల్స్ తెప్పించుకున్నారు. వైసీపీ హయాంలో నెయ్యి సేకరణ కోసం నిబంధనల మార్పునకు సంబంధించిన అంశాలను దినేష్ కుమార్ పరిశీలించనున్నారు. ప్రధానంగా 2022లో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసినా నాటి పాలకులు పట్టించుకోలేదన్న ఆరోపణలపైన దృష్టి పెట్టనున్నారు. నెయ్యిలో నాణ్యత పరీక్షలకు ప్రాధాన్యత లేకుండా అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం నోట్ రాశారని, దానికి అప్పటి ఈఓ ఆమోదముద్ర వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకసభ్య కమిషన్లో ఈ అంశంపై నిగ్గు తేలనుందని చెప్తున్నారు.